హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. మీడియా రిపోర్ట్స్ని బట్టి ఇండియా అతిపెద్ద డ్రోన్ ఆర్డర్కి ప్రిపేర్ అవుతుంది. $2 బిలియన్ కంటే ఎక్కువ వాల్యూ. మన దేశ కంపెనీలు తయారు చేసిన రకరకాల డ్రోన్స్కి ఆర్డర్స్ ఇవ్వబోతుంది. ఇది ఫైనల్ స్టేజ్లో ఉంది. ఇది ఫాస్ట్ ట్రాక్ ప్రాజెక్ట్ అని చెప్తున్నారు. 1.5 year నుండి 2 years లోపే డెలివరీస్ మొత్తం కంప్లీట్ అవ్వాలని చూస్తున్నారు. ఇప్పటి వరకు ఇండియా దాడి చేయడానికి ఇతర వెపన్స్ లాగానే డ్రోన్స్ కూడా ఇంకో ఆప్షన్, చాలా తక్కువ ఖరీదు ఉంటాయని ఆలోచించింది. సింధూర్లో కూడా మెయిన్ ఇంపాక్ట్ బ్రహ్మోస్ లాంటి హై ఎండ్ మిజైల్స్దే. డ్రోన్స్ అనేవి సపోర్టింగ్ రోల్ ఇచ్చాయి. కానీ ఇప్పుడు ఇవి వార్స్లో చాలా ముఖ్యమైన అసెట్స్ అవ్వాలి. హ్యూజ్ డ్రోన్ ఆర్మీని రెడీ చేయాలని డిసైడ్ అయింది. మీడియా రిపోర్ట్స్ని బట్టి ఈ $2 బిలియన్ ఆర్డర్స్లో టాక్టికల్ సర్వేలెన్స్ డ్రోన్స్, ఎఫ్పివి డ్రోన్స్, లాజిస్టిక్ డ్రోన్స్, లాంగ్ రేంజ్ కమికజే డ్రోన్స్ ఉన్నాయి. టాక్టికల్ సర్వేలెన్స్ అంటే ఆర్టిలరీ, రాకెట్స్తో దాడి చేసేటప్పుడు టార్గెట్స్ని వెతకడానికి. అటాక్స్, పినాకాలు ఉన్నాయి. ఇవి చాలా పవర్ఫుల్. వీటిని ఎంత మంచిగా వాడితే అంత ఇంపాక్ట్ ఉంటుంది. వీటికి సపోర్ట్గా ఇప్పుడు డ్రోన్స్ ఇస్తే శత్రువుల ఆర్టిలరీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో వెతికి లొకేషన్స్ని షేర్ చేస్తాయి. ఇవి యాక్యురేట్గా వాటి మీద దాడి చేయొచ్చు. ఎఫ్పివి డ్రోన్స్ని శత్రువుల సోల్జర్స్ మీద అటాక్ చేయడం కోసం వాడతారు. సపోజ్ వాళ్ళు బిల్డింగ్స్లో దాక్కున్నారు లేదా ఫారెస్ట్ లాంటి ఏరియాలో దూరం నుండి ఫైర్ చేస్తూ ఉండడమో, దాక్కొని ఉండడమో చేస్తుంటారు. బ్లైండ్గా ముందుకు వెళ్లకుండా ముందు ఎఫ్పివి డ్రోన్స్తో వెతికి వాటికి ఉన్న చిన్న చిన్న గన్స్, బాంబ్స్తో అటాక్ చేయొచ్చు లేదా వాటితో సూసైడ్ అటాక్ కూడా చేయొచ్చు. ఇక లాజిస్టిక్స్ అంటే ఫుడ్, మెడిసిన్స్ లాంటి వాటిని సోల్జర్స్కి చేరవేయడానికి. లాయిటరింగ్ మ్యునిషన్స్ అంటే ఆల్రెడీ కొన్ని సింధూర్లో వాడిన షార్ట్ రేంజ్ సూసైడ్ డ్రోన్స్, ఎగ్జాంపుల్ నాగాస్త్ర. లాంగ్ రేంజ్ అంటే షాహీద్ 136 క్లాస్ కమికజే డ్రోన్స్. ఈ కేటగిరీలో 1000 కిలోమీటర్ల స్ట్రైక్ రేంజ్తో కనీసం 5 రకాల డ్రోన్లని ఇండియన్ కంపెనీలు డెవలప్ చేశాయి. ఇంతకుముందు కొన్నిటి గురించి మాట్లాడుకున్నాం. వీటన్నింటిలో షాహీద్ క్లాస్ లాంగ్ రేంజ్ డ్రోన్సే ఎక్కువ ఖరీదు ఉంటాయి. $10,000 నుండి $20,000. సపోజ్ $1 బిలియన్ ని ట్రైనింగ్, ఇతర రిలేటెడ్ ఎక్విప్మెంట్ని లెక్కలోకి తీసుకోకుండా అచ్చం $20,000 ఉన్న కమికజే డ్రోన్స్ మీద ఖర్చు పెట్టారనుకుందాం. అలా చూసుకుంటే 50,000 డ్రోన్స్ అవుతాయి. ఇక్కడ టోటల్ వాల్యూ $2 బిలియన్ ని దాటుతుంది. కమికజే డ్రోన్స్, వాటి రిలేటెడ్ ఎక్విప్మెంటే కాకుండా చిన్న సైజు డ్రోన్స్ కూడా ఉన్నాయి. అంటే నెంబర్ ఎంత పెద్దగా ఉంటుందో ఆలోచించండి. ఇండియా ఇంకో 2 to 3 yearsలో చాలా హ్యూజ్ డ్రోన్ ఫోర్స్ని బిల్డ్ చేయడానికి అయితే ప్రిపేర్ అవుతుంది. దీనికి రష్యా యుక్రెయిన్ వార్ నుండి ఎక్కువగా ఇన్స్పైర్ అయింది. అమెరికా ఇరాన్ వార్లో అయితే లాంగ్ రేంజ్ డ్రోన్స్ని వాడారు. కానీ రష్యా యుక్రెయిన్ వార్లో ఎఫ్పివి డ్రోన్స్, టాక్టికల్ సర్వేలెన్స్ డ్రోన్స్ నుండి కమికజే డ్రోన్స్ వరకు అన్ని రకాల వాటిని విపరీతంగా వాడుతున్నారు. ఇండియన్ ఆర్మీ నెక్స్ట్ 5 yearsలో 5 లక్షల సోల్జర్స్ని డ్రోన్స్ని ఆపరేట్ చేయడానికి ట్రైన్ చేయబోతుంది. ఇక్కడ ఒక సోల్జర్ ఇంకో సోల్జర్తో ఫైట్ చేసే దగ్గర నుండి శత్రువు భూభాగంలో 1000 కిలోమీటర్ల దూరంలో దాడి చేసే వరకు డ్రోన్స్కి ముఖ్యమైన రోల్ని ఇస్తున్నారు. ఓవరాల్గా రష్యా యుక్రెయిన్ వార్ నుండి ఇన్స్పైర్ అయ్యి అన్ని రకాల డ్రోన్స్తో ఒక హ్యూజ్ డ్రోన్ ఫోర్స్ని బిల్డ్ చేయడానికి $2 బిలియన్ ప్లస్ వాల్యూ ఆర్డర్స్కి ఇండియా ప్రిపేర్ అయింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.